అనంతపురం నగరం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గము ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశంలో తెలుగువారికి గౌరవం నిలబెట్టారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు ఇచ్చి ప్రోత్సహించారని, ముఖ్యంగా ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన 9 నెలలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చి అలాగే ఎన్టీఆర్ పేదల కోసం ₹2 కిలో బియ్యాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారని, ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కోటి సభ్యత్వాలు ఉండటం తెలుగువారు గొప్పగా చెప్పుకునే విషయం అని పేర్కొన్నారు. నాయకుడు లేడు, అలాగే ఆయన మించిన హీరో కానీ ఎవరు లేరని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే భగవంతుడు ఉండే క్యారెక్టర్లు ఇప్పుడు కొన్ని ఇళ్లలో ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్లని ఫోటోలుగా పెట్టుకొని ఈయన దేవుడు, ఈయన రాముడు, ఈయన శ్రీకృష్ణుడని పూజించే పరిస్థితి మన ఇళ్లలో కనిపిస్తా ఉంది. అలాగే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే మన ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈ రోజుకి 42 సంవత్సరాల కిందట పార్టీ పెట్టి ఆ పార్టీ ఈ రోజు కానీ అత్యధికంగా కోటి సభ్యత్వాలు మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగాయని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే తప్పుడు వాగ్దానాలు కానీ తప్పించుకునే ధోరణి కానీ ఇలాంటి మన ఎన్టీఆర్ లో ఎప్పుడు ఉండేవి కాదు. అలాగే ఆయన మరణించి దాదాపు 20 ఏళ్ళు గడుస్తున్న ఎన్టీఆర్ అనే పేరుతో తెలుగు ప్రజలు ఎక్కడే కానీ మర్చిపోలేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన తెలుగుదేశం పార్టీని పటిష్ట పునాది వేసి ఈ రోజుకి 42 సంవత్సరాలు గడిచినా కానీ ఎక్కడే కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎప్పుడే కానీ రామారావు గారిని మర్చిపోరని చెప్పేసి సగౌరవంగా తెలియజేస్తూ ఆయన పార్టీ స్థాపించిన తర్వాత అదే పార్టీని ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భుజస్కంధాలను మోసి అదే పార్టీని మన నారా లోకేష్ గారు దాదాపు కోటి సభ్యత్వాలు చేపించేసి మొత్తం దేశంలోనే అత్యధికంగా సభ్యత్వాలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సగౌరవంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అనంతపురం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చి నేను మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాయకులు కార్యకర్తలు అంతా ఘనంగా ఎన్టీఆర్ గారికి ఇవాళను అర్పించడం జరిగింది. ఎన్టీఆర్ అంటేనే ఒక సంచలనం. 42 ఏళ్ల కిందట తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రులుగా చార్జ్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ ఎన్టీఆర్ని మించిన నాయకులు లేడు, అలాగే ఎన్టీఆర్ని మించిన హీరో కానీ లేరు, భవిష్యత్తులో కానీ రాలేరు. కానీ ఆ రోజు పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి ₹2 కిలో బియ్యం అయితే ఏమి, అలాగే బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం అయితేమి వీళ్ళందరినీ బయట తెచ్చింది మన ఎన్టీఆర్ రామారావు అని చెప్పేసి గౌరవంగా తెలియజేస్తున్నాను. అలాగే అదే పార్టీని ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పురస్కారం తీసుకొని ఆ పార్టీని ఇబ్బంది లేకోకుండా నడిపించడం జరుగుతూ ఉంది. అలాగే గత 2 నెలల నుంచి మా పార్టీ సభ్యత్వాలు చేయించడం జరుగుతుంది. దాదాపు 1 కోటికి పైగా సభ్యత్వాలు చేయించడం జరిగింది. దేశంలోనే ఏ పార్టీకి లేనంత సభ్యత్వాలు మా తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని చెప్పేసి సగౌరవంగా తెలియజేస్తాం. మన యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ కార్యక్రమం చేపట్టి ఈసారి కొత్తగా ఒక ₹100 కడితే ₹5 లక్షల ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. అలాగే మట్టి ఖర్చుల కింద ₹10,000 ప్రకటించడం జరిగింది. అలాగే ఈసారి శాశ్వత సభ్యత్వాలు కానీ తీసుకోవడం జరుగుతుంది. అంటే ₹1 లక్ష కడితే జీవితకాలం శాశ్వత సభ్యత్వం ఎన్టీఆర్ మన తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు కేవలం ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టడం వల్ల, ఆ పార్టీలో ఉండడం వల్ల
ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.